థర్డ్ టీ20లో కీ ప్లేయర్ అతడేనా? మరి పిచ్ ఎలా ఉంది? విడర్ సంగతి ఏంటి? ఆన్సర్స్ కోసం వీడియో పూర్తిగా చూడండి. ముందుగా ప్లేయింగ్ 11లో జూరల్ స్థానంలో రమన్దీప్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ప్లేయింగ్ 11లో ఉండే ప్లేయర్స్ సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రమన్దీప్ సింగ్, హర్షదీప్ సింగ్, రవి బిష్నోయ్, అలానే వరుణ్ చక్రవర్తి. ఇక కీ ప్లేయర్స్ విషయానికి వస్తే సెకండ్ మ్యాచ్లో అదరగొట్టిన తిలక్ వర్మ నుండి మరోసారి టాప్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఓపెనర్స్ అయిన సంజు శాంసన్, అభిషేక్ శర్మ కాస్త సెట్ అయ్యి ఆడితే మన విజయం ఇంకాస్త ఈజీ అవుతుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ తప్పించి ఆ టీంలో ఎవ్వరు కూడా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. సో బట్లర్ని తొందరగా అవుట్ చేస్తే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే టీ20స్లో 26 సార్లు తలబడిన టీమిండియా ఇంగ్లాండ్ జట్లు 15 సార్లు ఇండియా గెలవగా 11 సార్లు ఇంగ్లాండ్ గెలిచింది. లాస్ట్ 2 టీ20స్లో కూడా టీమిండియాదే పైచేయి. ఎస్పెషల్లీ సూర్య కెప్టెన్సీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే నిరంజన్ సా స్టేడియంలో జరగనున్న థర్డ్ టీ20 మ్యాచ్ పిచ్ బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. సో థర్డ్ మ్యాచ్లో టీమిండియా మొదటగా బ్యాటింగ్ చేస్తే భారీ రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200+ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. ఇక విడర్ రిపోర్ట్కి వస్తే థర్డ్ మ్యాచ్ పై కూడా రెయిన్ ఎఫెక్ట్ ఏమాత్రం లేదు. సో మ్యాచ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ మ్యాచ్లో ఎక్కువ రన్స్ కొట్టే ప్లేయర్ ఎవరు? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.